సరదాగా గెట్ రెడీ విత్ మీ చేద్దామా? ఒక్కసారి ట్రై చేసేద్దాం. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. బట్ ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అమ్మవారి పండగకి వేసుకొని వెళ్ళాను కదా, ఈ సారీతో గెట్ రెడీ విత్ మీ చేశాను. సారీ కలర్ కాంబినేషన్, ఈ బెనారస్ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. సారీ అయితే నేను ఇలా 1 ప్లేట్ అయితే వేర్ చేసేసుకున్నా. ఫస్ట్ మన ఫేస్ కి ఫౌండేషన్ లో కాంపాక్ట్ లో వేయకపోయినా సరే మాయిశ్చరైజర్ పక్క. నేనైతే ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఫేస్ అంతా మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత టైం తో సంబంధం లేదు, ప్రతిసారి కూడా నేను రెడీ అయ్యే ముందు సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తాను. సన్ స్క్రీన్ రాసిన తర్వాత ఒక 2 మినిట్స్ డ్రై అయిన తర్వాత స్విస్ బ్యూటీ ప్రైమర్ అయితే ఈవెన్ గా స్కిన్ ని చూపిస్తుంది. ఇదైతే అస్సలు మిస్ కానండి. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కాజల్. ప్రతి ఒక్కరు కూడా కాజల్ అంటే పెన్సిల్ యూజ్ చేస్తారు, కానీ నేను మాత్రం ఈ స్విస్ బ్యూటీ వల్ల కాజల్ విత్ ఐబ్రో పౌడర్ వస్తుందండి. చాలా బాగుంటది, లాంగ్ లాస్టింగ్, స్వెట్ ఫుల్ డే మొత్తం ఉంటుంది. ఈ ప్రొడక్ట్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం. అండ్ ఐబ్రో పౌడర్ కూడా ఉంటది, లైట్ గా అప్లై చేసి. అండ్ మై ఫేవరెట్ ఐలైనర్, నేనైతే డాజలర్ ఐలైనర్ యూజ్ చేస్తాను. 1 టైం కి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ లో మస్కారా, మేకప్ వాస్ డన్. అండ్ ఫైనల్లీ లిప్స్టిక్ అస్సలు మిస్ చేయనండి. నేను ఇది న్యూ షేడ్ అనమాట, మొన్న తీసుకున్నా, చాలా బాగుంది. రెనీలో మెయిన్ పార్ట్ ఏదైనా ఉందంటే బింది, 90s లుక్ కాబట్టి ఈ స్టిక్కర్ ని నేను చూస్ చేసుకున్నా. హెయిర్ అయితే ఫ్రంట్ లో కర్ల్ చేద్దామని ట్రై చేసా, కానీ మా వారు ట్రై చేశారు, రాలేదు. ఇంకా నువ్వు వదిలేసే, నేనే ఏదో బాధపడతానని చెప్పేసి నేనే ట్రై చేసుకున్నా. ఎనీవే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. మరి ఎక్కువ ఓవర్ కర్ల్స్ చేయకుండా లైట్ గా చేసుకుని ఇలా పెట్టుకుని నా జ్యువెలరీ మొత్తం వేసేసుకున్నా. హౌ ఇస్ మై లుక్? ఈ లుక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను పాపని కూడా ఇలానే రెడీ చేశాను అనమాట, 90s లుక్ లో. తను ఎలా ఉందో, నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసేయండి. అండ్ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏమైనా మీరు ట్రై చేయాలనుకుంటే జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా లింక్ డిఎం చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ లుక్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ వైజాగ్ పిల్ల.